లీజుకు అమ్మకానికి తేడా ఉండదా? రెండింటికి ఒకటే రేటు ఉంటుందా? అభివృద్ధి చేసిన భూమికి చేయని భూమికి తేడా ఉండదా? రెండింటి విలువ ఒకటేనా? 16 కోట్ల లాభం కలిగిందని అందుకు ప్రతిఫలంగా ఎవరైనా 29.5 కోట్లు ముడుపులుగా చెల్లిస్తారా? ఇవన్నీ సామాన్యులు సైతం తేలిగ్గా తెలుసుకోదగ్గ ప్రశ్నలు. మరి జాతీయ దర్యాప్తు సంస్థలైన సిబిఐకో ఈడీకో ఇవన్నీ తెలియవని అనుకోవాలా? తెలిసినా సరే పదే పదే ఇవే అంశాలని అవి ఎందుకు ప్రస్తావిస్తున్నాయి? ఎఫ్ఐఆర్ నుంచి రిమాండర్ రిపోర్ట్ దాకా ఆఖరికి అటాచ్మెంట్ ఉత్తర్వుల్లో సైతం వీటినే ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు? వాస్తవాలు బయటపెట్టకుండా వాళ్ళు మోసం చేయాలని అనుకుంటోంది ఎవరిని? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో సిబిఐ తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది ఏడాది మార్చి 31న. 6 నెలలు గడిచాక అక్టోబర్ 4న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో కొన్ని ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఛార్జిషీట్లలోని అభియోగాల్ని మక్కీ ఈ ఉత్తర్వుల్లో దించేసింది తప్ప ఈడీ కొత్తగా కనుగొన్న అంశాలేమీ లేవు. అరబిందో, హెటెరో సంస్థలకు ప్రభుత్వం 16.3 కోట్ల మేర లబ్దిని చేకూర్చిందని, అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది సిబిఐ అభియోగాల సారాంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఇప్పటికే ఈ కేసులో 4 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. మరి ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? సిబిఐ కావాలని వదిలేసిన అంశాలేంటి? హెటెరో, అరబిందోలకు 16.3 కోట్ల లాభం చేకూరిందని, అందుకే అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో 29.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాయని సిబిఐ తన మొదటి ఛార్జిషీట్లో పేర్కొంది. 4-5 రోజుల కిందట అరబిందో, హెటెరో, జగతి, జననీ సంస్థలకు చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇదే వాదన వినిపించింది. సిబిఐ ఛార్జిషీట్ నే తన ఛార్జిషీట్ గా మార్చుకున్న ఈడీ ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందన్నది చెప్పనేలేదు. అసలు 16 కోట్ల లబ్దికి ప్రతిఫలంగా 29.5 కోట్లు పెట్టుబడి పెట్టేవారెవరైనా ఉంటారా? అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేశారని భావించనక్కర్లేదా? 6,000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారనటం అబద్దమా? 1000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్న విషయం అసత్యమా? అసలు జడ్చర్ల సెజ్కు చంద్రబాబు హయాంలోనే భూములు సేకరించిన 3 ఏళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టడానికి ఎవరూ రాకపోవటాన్ని సిబిఐ ఎందుకు ప్రస్తావించలేదు? అన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అంటగడుతున్న సిబిఐ కనీసం ఈ ఫైళ్లు వైఎస్ టేబుల్ వద్దకు కూడా రాలేదన్న వాస్తవాన్ని ఎందుకు విస్మరించింది? ఇదంతా జరుగుతున్న కుట్రకు అర్థం పట్టడం లేదా?